నేవూరు దేవరెడ్డి గారు, అల్లం దేవయ్య గారు, నమస్తే మల్లన్న, థ్యాంక్ యూ. దేవారెడ్డి గారు, ఇగో మల్లన్న నీదే తీసుకో మల్లన్న. బాయికాడ్ రాజయ్య గారు, నేవూరు దేవరెడ్డికి ఇగో దేవరెడ్డి సార్, ఇగో దేవరెడ్డి చెక్కు కూడా లోపలే ఉన్నది, నన్ను కూడా కనవండి చెక్కు. ఒక్కరు బాయికాడ్ రాజయ్య గారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కౌంటర్లు ఉన్నాయి, ఎవరు కూడా ఆగం కావద్దు, దయచేసి దాని ప్రకారం పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ. రాజయ్య గారు ఒక నిమిషం, ఇది మేము తెలుసు అభిగో లాస్ట్. అల్లం దేవయ్య గారు వచ్చిండ్రా? అల్లం దేవయ్య గారు మేము తెలుసు అబ్దీజీ, మీరు సుఖేంద్ర అన్న కలిసి ఇక్కడ దేవనాథ్ తీసుకో. దేవయ్య గారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దసరా పండుగ 6 నెలల ముందే వచ్చిందా అన్నట్టు ఎక్కడికక్కడ రాష్ట్రంలోని 12,000 గ్రామ పంచాయతీల్లో బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలో కొబ్బరాకులు కట్టుకొని, మామిడాకులు కట్టుకొని, ఏ రకంగానైతే దసరాకు, ఉగాదికి, సంక్రాంతికి మన ఇండ్లను కూడా బ్రహ్మాండంగా తయారు చేసుకుంటామో అదే పద్ధతిలో గ్రామాన రైతులు బారులు కట్టి ఈరోజు బ్రహ్మాండంగా ఎక్కడికక్కడ ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం, రైతు బంధు కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. నేను కూడా మన జిల్లా మొత్తం సిరిసిల్లలో దగ్గర ఇప్పటికే 10 మండలాలు నేను కూడా పోయినాను. మొన్న మహబూబ్నగర్ జిల్లా కూడా పోయినాను. ఎక్కడికక్కడ అద్భుతమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. చరిత్రలో ఎవరు ఆలోచించని విధంగా 70 ఏళ్ల స్వాతంత్రంలో, ఈ స్వాతంత్రానంతరం 16 మంది ముఖ్యమంత్రులు పనిచేస్తే, 10ల సంఖ్యలో ప్రధానమంత్రులు పనిచేస్తే వారెవరికీ రాని ఆలోచన, మనసున్న మనిషి కాబట్టి, రైతు కష్టం తెలిసిన నాయకుడు కాబట్టి, తాను స్వయంగా రైతు కాబట్టి, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెలంగాణ బిడ్డ కాబట్టి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ దేశంలో ఎవరూ చేయని విధంగా ఎకరానికి 8,000 రూపాయల పెట్టుబడినిచ్చే కార్యక్రమాన్ని, రైతు బంధు కార్యక్రమాన్ని ఈరోజు అద్భుతంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన విషయం కూడా మీకు తెలుసు. నేను అనుకున్నా ఇంత మంచి కార్యక్రమంలో తప్పు పట్టుతందుకు ఏముంటుంది, దీనిలో కూడా ఎవరైనా తప్పు మాట్లాడతారా, దీని మీద కూడా ఎవరైనా రాజకీయ విమర్శ చేస్తారా? ఒకప్పుడు అప్పుడెప్పుడో ప్రధానమంత్రి, కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు చెప్పిందట, ఢిల్లీకి వెళ్ళి రూపాయి విడుదల చేస్తే కిందికి వచ్చే వరకు, కింద సామాన్యుడికి, కింద రైతుకు వచ్చే వరకు 15 పైసలే వస్తున్నాయి, 85 పైసలు మధ్యలోనే పోతున్నాయని చెప్పినట్టు అప్పుడెప్పుడో కాంగ్రెస్ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు. కానీ ఈరోజు ఒక మాట మీరు ఆలోచన చేయాలి. మీ చేతికి నేరుగా ఎకరం ఉంటే 4,000 రూపాయల చెక్ ఇవ్వడమే కాదు, ఆ చెక్కు మీరు బ్యాంకుకు గంట లోపల పోతే 4,000కు 4,000 ఒక్క పైసా పోకుండా మీ చేతికే వస్తుందా లేదా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. మరి ఇంత గొప్ప కార్యక్రమం, 200 రూపాయల పింఛన్ల కోసం అధికారుల చుట్టూ తిరిగిన రోజుల నుంచి అధికారులు మిగ్గిన బాగలేకపోతే, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఎవరైనా ఊళ్ళో ఉంటే, పక్షవాతం వచ్చిన వాళ్ళు, కాలు ఇరిగిన వాళ్ళు ఉంటే మీ ఇంటికి వచ్చి చెక్కులు ఇచ్చిపోతుంటే ఎక్కడికి వచ్చినామో మీరు ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా. ప్రజల వద్దకు పాలన అంటే, ప్రజల గడపలోకి పాలన అంటే ఇది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇంత మంచి పని చేస్తుంటే ఎవ్వరు మాట్లాడరు, మంచిగా దీన్ని స్వాగతిస్తారు, చేతనైతే, లేకపోతే గమ్మునుంటారు అనుకున్నా. కానీ కాంగ్రెస్ నాయకులు, మిత్రులు కొంతమంది మాట్లాడుతున్నారు. జానారెడ్డి సాబ్ మాట్లాడి నిన్న 4,000 ఏం సరిపోతాయి, ఎక్కువ ఇవ్వాలి అన్నాడు. అయ్యా జానారెడ్డి గారు, మీరంటే మా అందరికీ గౌరవం, పెద్దలు, 15 ఏళ్ళు మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి మీరు ఈ రకంగా మాట్లాడడం మంచిదా? మీరే ఆలోచన చేయండి. ఒక ప్రభుత్వం 4 ఏళ్ళు కూడా నిండలే, ఇంకా జూన్ 2 తారీఖు వస్తే 4 ఏళ్ళు నిండుతుంది కొత్త రాష్ట్రం ఏర్పడి. 4 ఏళ్ళు నిండని ప్రభుత్వం ఎకరానికి 4,000 ఇస్తుంటే స్వాగతించాల్సింది పోయి, 50 ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ, మీ ప్రభుత్వం ఎప్పుడన్నా 5 పైసలన్న రైతులకు ఇచ్చే ఆలోచన చేసిందా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పి జానారెడ్డి గారు నేను అడుగుతా ఉన్నా. ఇంకొక ఆయన అంటాడు, బట్టి విక్రమార్క గారు, మిమ్మల్ని పెట్టుబడి వాళ్ళు అడిగినరు, మద్దతు ధర ఇవ్వండి. మరి ఏం చేసిండ్రు? 50 ఏళ్ళు మద్దతు ధర ఇవ్వమని ఇవ్వాలమ్మ నోరొస్తున్నదే. విక్రమార్క గారు, మీరు 50 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ కార్యక్రమం గురించి
పంటల పెట్టుబడి కార్యక్రమం కానీ రైతు బంధు లాంటి మంచి కార్యక్రమం కానీ ఎందుకు మీకు ఆలోచన రాలేదు? మీరు కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో పదుల సంఖ్యలో ఒకసారి కాదు, రెండు సార్లు కాదు, పదుల సంఖ్యలో గెలిచినారు. 50 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. మద్దతు ధర ఇచ్చేది కేంద్రం అనే సోయి నీకు ఎందుకు లేదు అని నేను అడుగుతా ఉన్నా. మీరు అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో ఎందుకు ఈ ఆలోచన చేయలేదని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎన్ని పిచ్చి ప్రేలాపనలు పేలినా, ఇంకొక ఆయన అంటాడు ఇది ఎలక్షన్ల కోసం చేస్తున్నారు, ఓట్ల కోసం చేస్తున్నారు అంటున్నారు. ఓట్ల కోసం ఈ కార్యక్రమం ఇప్పుడు ఏ ఎలక్షన్లు ఉన్నాయి ముంగట? ఒక సంవత్సరం దాకా ఏ ఎన్నికలు కూడా లేవు. అట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతా ఉన్నా. 4 విడతలుగా రుణమాఫీ చేస్తామని చెప్పినట్టే ₹1,00,000 వరకు పంట రుణాలు మాఫీ చేసిన సందర్భంగా ఏప్రిల్ 13, 2017 అంటే సరిగ్గా 13 నెలల కిందట 2017వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గారిని ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రి గారి సారథ్యంలో రైతన్నలందరూ వచ్చి మాకు రుణమాఫీ చేసినందుకు 4వ విడత పైసలు రిలీజ్ చేసినందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పేందుకు హైదరాబాద్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే ఆ రోజు చెప్పిండు ముఖ్యమంత్రి గారు. ఏమన్నాడు ఆయన ఆనాడు? నేను ఒకటే విడతలో చేద్దామనుకున్న రుణమాఫీ, కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. రిజర్వ్ బ్యాంకులను అడిగినాం, మాకిచ్చే పైసలేవో మాకు అడ్వాన్స్ గీయండి 17,000 కోట్లు ఒకటేసారి ఇవ్వండి అంటే ఒక్కసారి ఎట్లు ఇస్తాం మాతో కాదని వాళ్ళు చేతులు ఎత్తేసినారు. అందుకే 4 విడతలుగా చేయాల్సి వచ్చింది. కానీ నాకు ఈ 4 విడతలుగా చేయడం వల్ల నాకు సంతృప్తి లేదు. అందుకే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నా అని 13 నెలల కిందటనే ఎకరానికి 8,000 రూపాయలు రైతులకు పెట్టుబడి రూపంలో ఇచ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట మర్చిపోయిన రాని అడుగుతా ఉన్నా. ఎన్నికల కోసమని మాట్లాడుతున్న ఈ నాయకులు ఎకరానికి మరి సంవత్సరం కిందనే ప్రకటిస్తే ఈ రోజు ఎందుకు చాలు చేస్తున్నాను మళ్ళీ తెల్లారు అడుగుతారు. అందుకే ముందే చెప్తున్నా. ఎందుకు అంటే మీ అందరూ కూడా చూస్తున్నారు, ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పహానీలో ఏమన్నా మార్పు చేసుకోవాలన్నా, ఎక్కడన్నా చిన్న ముటేషన్ కావాలన్నా ఇదివరకు ఏముండే పరిస్థితి రైతులది. మీరు తహసీల్దార్ల చుట్టూ, ఆర్డీఓ చుట్టూ, విఆర్ఓ చుట్టూ మీరు తిరిగే పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు 13 నెలల కింద ప్రకటించినా మరి ఇచ్చేటప్పుడు ఏ ఇబ్బంది లేకుండా సవ్యమైన పద్ధతిలో ల్యాండ్ రికార్డ్స్ కూడా ఎవరైతే భూ పట్టాలు ఉన్నాయో, భూములు ఉన్నాయో, ఎవరి పేరు మీద అవుతున్నాయో వాళ్లకు సరైన పద్ధతిలో చెందే విధంగా చేసి మరి ఆ పాస్బుక్ ఇగో పాస్పోర్ట్ లెక్కున్నది ఈ పాస్బుక్. మన దగ్గరికి వెళ్ళి చాలా మంది గల్ఫ్కి పోతారు, పాస్పోర్ట్లు అందరికి ఉంటాయి. ఇక్కడ పాస్పోర్ట్ లెక్క ఉండే ఈ పాస్బుక్ను తయారు చేసేందుకు ఓ 2-3 నెలలు పట్టింది. అంత తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇవాళ ఏ ఎన్నిక లేదు, ఇబ్బంది లేదు. మీ అందరికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఎక్కువ సమయం లేదు, పెద్దలు కూడా మాట్లాడాలి కాబట్టి 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ఒకటి, వాళ్ళకి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతున్న ఈ కార్యక్రమం చూస్తే దడబుడుతున్నది, భయమైతున్నది. రైతు కళ్ళల్లో ఆనందం కనబడుతుంటే కాంగ్రెస్ నాయకుల కళ్ళల్లో భయం కనబడుతున్నది. ఎక్కడ మాకు పుట్టగతులు లేకుండా పోతాయో, ఎక్కడ అడ్రస్ లేకుండా పోతామో అనే భయంతో పిచ్చి ప్రేలాపనలు చేస్తా ఉన్నారు. వారు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని రకాల చిల్లర మల్లర విమర్శలు చేసినా ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కటే విధానానికి కట్టుబడి ఉంది. 50 ఏళ్లలో రైతులకు, వ్యవసాయదారులకు మీరు చుక్కలు చూపెడితే మీ ప్రభుత్వాలు మేము చెక్కులు చూపెడతా ఉన్నాం, చూపెడుతూనే ఉంటాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. వ్యవసాయాన్ని మీరు పట్టించుకోకుండా, వ్యవసాయదారులను పట్టించుకోకుండా రకరకాల కష్టాలు, కరెంటు కష్టాలు, ఎరువులు ఇయని కష్టాలు, విత్తనాలు ఇయని కష్టాలు. ఇదే మండలం వెంకటాపూర్లో మునిగే ఎల్లయ్య అనే రైతు ఎరువుల కోసం లైన్లో నిలబడి దళిత బిడ్డ చనిపోలేదా, యాద మర్చిపోయినరా నేను అడుగుతా ఉన్నా. ఆనాడు ఎట్లాంటి పరిస్థితి ఉండే? ఎండాకాలం వచ్చిందంటే సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు, సబ్ స్టేషన్ల కుర్చీలు వలగొట్టుడు, సెస్సోళ్ళను లోపల నూకేసి అర్రలు పెట్టి తాళం పెట్టి గొల్లెం పెట్టి మా ప్రెస్ వాళ్ళు ఫోటోలు వేసుడు. ఇదంతా వాస్తవం కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, మీరేమనుకున్నా సరే మీరు 50 ఏళ్లలో రాబందుల మాదిరిగా రైతులను కాల్చుకొని తింటే ఈరోజు రైతు బంధు పేరుతో తెలంగాణ పల్లె ప్రజల ఆత్మ బంధువై కేసీఆర్ గారు ఊరూరికి వస్తా ఉన్నారు. ప్రతి చెక్కులో కూడా ఈరోజు మా రైతన్నలు కేసీఆర్ గారి ముఖాన్ని చూస్తా ఉన్నారు. మా ఆయుష్ కూడా మీరే పోసుకోండి, బ్రహ్మాండంగా ఉండండి అని దీవెనలు పెడతా ఉన్నారు. పెద్దలు ఎప్పుడో చెప్పినారు, గాడిదికేం తెలుసు గంధం చెక్క వాసన అని, మీకేం తెలుసు రైతు సంక్షేమం అని చెప్పి కూడా ఈరోజు ఆ పార్టీని నేను అంటా ఉన్నా. దయచేసి ఇకనైనా కువిమర్శలు మానుకొని, ఇకనైనా పనికిమాలిన మాటలు మానుకొని చేతనైతే ఈ బృహత్ కార్యంలో పాల్గొనండి. చేత కాకపోతే మేము ఇదివరకు ఎట్లానైతే అసమర్థుల మాదిరిగా
5 దశాబ్దాలు మీరు అవకాశం ఇచ్చినా ఏ పని చేయలేదో భవిష్యత్తులో కూడా గట్లే ఉంటామని చెప్పి దయచేసి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి తప్ప ఇందులో లేనిపోని కార్యక్రమాలు లేనిపోని రాజకీయ విమర్శలు చేయవద్దని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు మన సిరిసిల్ల నియోజకవర్గానికి అడిగిన వెంటనే వ్యవసాయ పాలిటెక్నిక్ ను మంజూరు చేసినారు, వ్యవసాయ కాలేజీని మంజూరు చేసినారు. ఈరోజు రాష్ట్రంలోని రైతులందరికీ ఈ పెద్ద మనిషిని చూస్తే ఒక భరోసా. ఎందుకంటే అచ్చమైన రైతు బిడ్డ, నిండైన విగ్రహం, ఆయనను చూడంగానే ఇక మాకు డోకలేదనిపించేంత పెద్ద మనిషి మన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి చప్పట్లతో మీ అందరి చప్పట్ల మధ్యన వారిని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.